మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకిలా అనిపించిద్దా? ఎవరో రీసెంట్‌గానే చనిపోయిన వారు మీ పక్కనే ఉన్నారని. చల్లని గాలి వీచినప్పుడు, ఒక మూల ఏదైనా నీడ కదిలినప్పుడు మీ మనసు అప్రయత్నంగా అనుకుంటుంది, ఇది మా అమ్మాయి కావచ్చు, చనిపోయిన మా స్నేహితుడు కావచ్చు, లేదా మీకిష్టమైన వారు ఇంకెవరైనా. అసలు ఈ ప్రశ్నకు జవాబేంటో మీకు తెలుసా? మన పెద్దలు చెప్పేది నిజమేనా? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? ఆధ్యాత్మికత ఏమంటుంది? చనిపోయిన వాళ్ళు మన దగ్గరకు వస్తారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇప్పటి వరకు తెలుసుకోని ఎన్నో నిజాలు ఇప్పుడు మీకు తెలుస్తాయి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో అత్యంత నిశ్చయమైన విషయం అదేంటి? ఒకే ఒకటి, మరణం. ప్రతి మనిషి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ మరణించిన తర్వాత ఏమవుతుంది? ఆ మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ ఆత్మకు చనిపోయాక మన మీద నిజంగానే ప్రేమ ఉంటుందా? అది మనల్ని వెతుక్కుంటూ వస్తుందా? ఈ ప్రశ్నలు సహజంగానే మనందరికీ వస్తాయి. ముఖ్యంగా మనం ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు, లేదా ఇష్టమైన వారిని. ఒక తల్లి పోయిన రాత్రి, ఒక తండ్రి లేని ఒక వేకువ జామున, ఒక స్నేహితుడు వెళ్ళిపోయినటువంటి మరుక్షణం, ఆ నొప్పిలో మనం ఖచ్చితంగా అడుగుతాం, అసలు నువ్వెక్కడున్నావు? నా కోసం మళ్ళీ ఒక్కసారి వెనక్కి రా అని. మరి నిజంగానే ఆత్మలు చనిపోయాక తిరిగి వస్తాయా? హిందూ ధర్మం ఏం చెప్తుంది? మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరంగా చెప్పాడు. ఆత్మ నిత్యం, అవినాశం. అది శరీరాన్ని వీడి మరో శరీరాన్ని ధరిస్తుంది. పాత బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్టు. అంటే ఆత్మకు మరణం లేదు, దాని యొక్క శరీరం మాత్రమే నశిస్తుంది. ఆత్మ స్థిరంగా ఉంటుంది. మరి గరుడ పురాణం చెప్పింది ఏంటి? మరణించిన వారి ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళదు. మొదటి 13 రోజులు ఈ లోకంలోనే ఉంటుంది. తన మనుషులు, తన జీవితం అన్నీ కల్లారా చూస్తూ ఉంటుంది. అందుకే మన పెద్దలు మొదటి 13 రోజులు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు, నీళ్లు పెడతారు, ఆహారం పెడతారు. అంటే వెళ్ళిన ఆత్మ వెనక్కి తిరిగి వస్తుంది అని. అంటే నిజంగానే ఆత్మ ఇంటికి వస్తుందా? ఇప్పుడు మీకు విషయం చెప్తారు. ఇది హైదరాబాద్లో ఓ కుటుంబం నిజంగానే ఫేస్ చేసింది. ఆ ఇంటి పెద్ద ఆయన 2019లో చనిపోయాడు. పోయిన 3 రోజులకు అంతా బాగానే ఉంది. అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో అందరూ పడుకున్నారు. కానీ హఠాత్తుగా ఇంట్లోని చిన్నపిల్ల లేచి నవ్వటం మొదలుపెట్టింది. ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటమ్మా అని. ఆ పిల్ల అంది, తాతయ్య వచ్చాడమ్మా, నాతో తాతయ్య ఆడుతున్నాడు అంది. అంతే, అంతా కూడా షాక్ అయ్యారు. పిల్లలు అబద్ధాలు చెప్పరు, వారికి ఆత్మలు కనిపిస్తాయని మన పెద్దలు ఇంతకుముందే చెప్పారు. చిన్నపిల్లలు, జంతువులు వీటన్నింటికీ ఆత్మలు కనిపిస్తాయి. ఎందుకంటే వారు స్వచ్ఛంగా ఉంటారు. మీ ఇంట్లోని కుక్క లేదా పిల్లి అకారణంగా గాల్లోకి చూసి, లేదా మీ పసిపాప ఖాళీ మూలను చూసి నవ్వటం, మాట్లాడడం, అరవటం చేస్తే మీరు అర్థం చేసుకోండి, నిజంగానే వారు వచ్చారని. మరి దీనికి శాస్త్రం ఏమంటుంది? ఇప్పుడు మీలో చాలామంది ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే కదా. అయితే శాస్త్రం ఏమంటుంది? ఈ విషయం చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకుందాం. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఎనర్జీ ఎప్పుడూ నాశనం కాదు, కేవలం రూపం మారుతుంది అని చెప్తుంది. మన ఆత్మ కూడా అలానే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ శరీరాన్ని వదిలిపెట్టినా అది పూర్తిగా నాశనం కాదు. అంటే ఒక రూపం నుండి ఖచ్చితంగా అది ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది. ఇది మీకు అర్థం కావటానికి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. డాక్టర్ రేమండ్ మోడీ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ 1975లో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశాడు. 150 మంది క్లినికల్ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభవించినటువంటి వారిని ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూ చేశాడు. వారంతా చెప్పింది ఒక్కటే, వారు తమ శరీరం బయట నిలబడి తమ శరీరాన్ని చూశారు, వెలుతురు వైపుగా వెళ్ళారు, మరణించిన వారితో కూడా మాట్లాడారు. ఇది నిజం. ఇలా ఒకరు ఇద్దరు కాదు, దాదాపుగా కొన్ని లక్షల మంది అనుభవించారు. ఈ లోకంలో నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పారు.
అంటే ఒక మనిషి చావు దగ్గరికి వెళ్ళి తన ఆత్మతో తన శరీరాన్ని చూడటం. దీన్నే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటారు. ఇలా చాలామంది చూస్తారని ఒక సైంటిస్ట్ స్వయంగా బుక్లో చెప్పారు. ఆత్మ వచ్చింది బాగానే ఉంది, మరి దానిలో ఉండే సంకేతాలేంటి? మీలో చాలామంది ఇప్పటికే ఈ అనుభవాలు పొందుంటారు, కానీ ఎవరూ పెద్దగా నోటీస్ చేయలేదు. ఇప్పుడు చెప్తాను అసలు ఆత్మ మనకు ఏ విధంగా సంకేతాలు పంపుతుంది. నెంబర్ 1, కలలో కనిపించడం. మరణించిన వారు కలలోకి వచ్చి మాట్లాడతారు. చాలా క్లియర్గా, చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే ఇది నిజంగానే ఆత్మ పంపినటువంటి ఒక మెసేజ్ అని కొంతమంది చెప్తున్నారు. మన బ్రెయిన్ వేవ్ అనేది స్లీప్లో ఉన్నప్పుడు ఆత్మలతో కమ్యూనికేట్ చేయటం చాలా సులభంగా ఉంటుంది. ఇది నేను చెప్తుంది కాదు, చాలామంది ఇప్పటికే రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. ఇక రెండో విషయం, వాసన. అవును, స్మెల్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. అకస్మాత్తుగా మీ నాన్నగారు వాడినటువంటి ఆ పెర్ఫ్యూమ్ వాసన రావటం, అంటే చనిపోయిన తర్వాత అమ్మ చేసే వంట వాసన వస్తుంది. ఆవిడ చనిపోయిన తర్వాత మీ పక్కన ఎవరూ లేకపోయినా సరే అది మీకు వస్తుంది. ఇది ఆత్మ మీకు పంపే మెసేజ్, అంటే నేను ఇక్కడే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను అని. ఇక మూడవది, లైట్స్ అనేవి బ్లింక్ అవటం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో ఆత్మలు ఇంటరాక్ట్ చేస్తాయి. ఇవి పారానార్మల్ రీసెర్చ్లో కూడా చాలామంది చెప్పారు. ఇంట్లో లైట్స్ అనేవి అకస్మాత్తుగా ఆరటం, వెలగటం, టీవీ సడన్గా ఆన్ ఆఫ్ అవ్వటం, దీన్ని మీరు ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయవద్దు. ఒకవేళ ఒంటరిగా ఉంటే బయటకు వచ్చేయండి. ఇక నాలుగవది, అద్దంలో నీడలు. మన పెద్దలు అద్దాలను పూర్తిగా కొన్నిసార్లు కప్పేస్తారు, ఎందుకంటే ఆత్మల అద్దాల ద్వారా కనిపిస్తాయని వారు బలంగా నమ్ముతారు. చెడు శక్తి ఉంటే వాళ్ళు నిజంగానే వాటిని క్లోజ్ చేస్తారు. ముఖ్యంగా అద్దం గురించి చెప్పాలి అంటే అది ఒక లోకానికి అలాగే వేరొక లోకానికి ఒక పోర్టల్లా పనిచేస్తుంది అని ఇదివరకు చాలామంది చెప్పారు. ఇది ఆధ్యాత్మికంగా అలాగే పారానార్మల్ రీసెర్చ్లో కూడా చాలా వరకు తేలినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆత్మలు అసలు ఎందుకు వస్తాయి? మరణించిన వారి యొక్క ఆత్మ ఇంటికి వచ్చే కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది ప్రేమ. తమ యొక్క పిల్లలు, తమ జీవిత భాగస్వామిని, తమ తల్లిదండ్రుల్ని చూడాలని వస్తారు. ఇక రెండవది అపూర్ణమైనటువంటి కార్యాలు. జీవితంలో ఏదైనా పూర్తి చేయలేదనే బాధ ఉంటే ఆత్మ అక్కడే ఆగిపోతుంది. ఇక మూడవది పెద్దది. ఇదేంటంటే హెచ్చరించడానికి. కుటుంబంలో ఏదైనా ప్రమాదం రాబోతుందని తెలిస్తే వారు హెచ్చరించడానికి ఖచ్చితంగా వస్తారు. అంటే ఇలా జరుగుతుంది, వెళ్ళొద్దు అని, ఈ పని చేయొద్దు అన్నట్టుగా మీకు వార్న్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆత్మ కనిపిస్తుంది, ఓకే, మరి మనమేం చెయ్యాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. మరణించిన వారి ఆత్మ శాంతిగా వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది చాలామందికి తెలియదు. కానీ నేను చెప్తాను, మొదట బాధపట్ట ఆపండి. అవును, ఇది నిజంగానే చాలా కష్టం కావచ్చు, కానీ మన దుఃఖం, మన ఏడుపు ఆ ఆత్మ కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. అది ముందుకు వెళ్ళలేకపోతుంది. మన ఆనందమే వారికి మనశ్శాంతి, మన యొక్క చిరునవ్వే వారికి ప్రశాంతత. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, వారి పేరిట వీలైనంత వరకు మంచి పనులు చేయండి. దాన ధర్మాలు చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, చదువుకోలేని వారికి సహాయం చేయటం, ఇవన్నీ కూడా ఆత్మకు పుణ్యాన్ని ఇస్తాయి. మరణానంతరం వాటి యొక్క ప్రయాణానికి ఇవి చాలా సులభమైనటువంటి మార్గాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే చాలా సాఫ్ట్గా వాటి యొక్క జర్నీ ఉంటుంది. ఇక మూడవది, ప్రతిరోజు కూడా వారిని గుర్తు చేసుకోండి. మనసులో ఫోటో ముందు వీలైతే దీపాన్ని పెట్టండి. ఒక్క నిమిషం మనసులో వారి గురించి ఆలోచించండి. వారికి మీ యొక్క ప్రేమ తెలుసు, కానీ మీకు తెలుసా, ఆ ప్రేమ ఎనర్జీగా వారికి చేరుతుంది. మీరు మా పూర్వీకులు, మీరు మమ్మల్ని కాపాడాలి, ఇలా ఆలోచించండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడటం, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో ఆ ఎనర్జీ కూడా వాటికి తోడవుతుంది. ఈ లోకాన్ని వీడి వెళ్ళటానికి చాలా సులభతరంగా మారుతుంది. స్నేహితులారా, మరణం అనేది ఎండింగ్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. మన ప్రేమ, మన మెమోరీస్, మన కనెక్షన్ ఇవి ఎప్పటికీ అంతం కావు. మీ అమ్మగారు చనిపోయి ఉండొచ్చు, మీ నాన్నగారు పోయి ఉండొచ్చు, కానీ ఆమె స్థానం ఎప్పుడూ మీ గుండెల్లో ఉంటుంది. మీకు నేర్పినటువంటి వాల్యూస్ అనేవి మీలోనే ఉన్నాయి కదా. మీ స్నేహితుడు కూడా చనిపోయి ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞాపకాలు అన్నింటిలో కూడా వారు మీతోనే ఉంటారు. వీలైతే ఓ పని చేయండి, ఈ రాత్రి
మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. మీరు ప్రేమించిన వారిని మీ మనసులో ఒక్కసారి చాలా ఇష్టంగా తలుచుకోండి. వారితో చెప్పండి, మీరు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి, మేము ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాము అని. నమ్మండి, ఖచ్చితంగా ఆ మాటలు ఏ లోకంలో ఉన్నా వారికైతే వినిపిస్తాయి. ఎనీవే, ఇది మరణానంతరం ఆత్మ ఇంటికి వస్తుందా అంటే నిజంగానే వస్తుంది అనటానికి చాలా కారణాలు ఉన్నాయి. నమ్మటం నమ్మకపోవటం అది కంప్లీట్గా మీ యొక్క అభిప్రాయం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క ఒపీనియన్ని, మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలని క్రింద కామెంట్స్ రూపంలో మాతో పాటు షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.